అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మోడీ గారి మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ అందరూ సహకరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసి ఈ రోజుకి 100 రోజులు పూర్తయింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేసింది. మన మంచి ప్రోగ్రాం అనే పేరుతో ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ప్రజానీకానికి ఏమి సహాయ సహకారాలు అందించింది, ఇంకా ప్రజల దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నాయి, గ్రామ సభ ద్వారా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం రాజపురం గ్రామంలో ఈ గ్రామ సభని ఏర్పాటు చేసుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. జిల్లా యంత్రాంగం, నేను ప్రతిసారి చెప్తున్నాను, ఈ జిల్లాకి ఒక అదృష్టం కలిసి వచ్చింది. 2024-29 ఈ జిల్లాకి ఒక స్వర్ణ యుగం కాబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే యువ రక్తం ఈ జిల్లాలో పాలన చేస్తుంది. దీనికి మించి యువకులైనటువంటి అధికారులందరూ ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి రాజకీయం, అధికారం కలిసి ఈ జిల్లాని అన్ని విధాల అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కలెక్టర్ గారికి చెప్పిన వెంటనే 24 గంటల్లోపే బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. మళ్ళీ రాత్రి 9 గంటలప్పుడు సార్ మాట్లాడి హెలికాప్టర్ ట్రైల్కి వెళ్ళింది. ఏదైతే పైలట్ ఉన్నాడో రేపు క్లౌడ్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రాంకి వెళ్ళడానికి వీలు లేదని పైలట్స్ చెప్పడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అతి కష్టం మీద ఈ ప్రోగ్రాం ని క్యాన్సిల్ చేశారు. మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అయినా సరే జిల్లా ఉద్దండులం అందరం ఇక్కడికి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏ విధంగా మీ చూపిస్తామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రోగ్రాం మన మంచి ఈ పేరు పెట్టాం. మీరందరూ చాలా మంది ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, రాజకీయంగా అవగాహన కలిగినటువంటి చాలా మంది ఈ సభలో ఉన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పరిపాలన చేశారు. ప్రజలు ఏ ప్రభుత్వానికి ఆశీర్వదిస్తే, ఏ పార్టీకి ఆశీర్వదిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజాప్రభుత్వంగా నడవాలి. గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు కొనసాగించాలి. గత ప్రభుత్వంలో ప్రజలకి ఏ మంచి కార్యక్రమాలు జరిగాయో దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కానీ దురదృష్టవశాత్తు ఎంతమంది ముఖ్యమంత్రులైనా అందరూ దాన్ని కొనసాగించారు. కానీ 2019-24 ఈ రాష్ట్రానికి ఒక దుర్దినం పట్టింది, ఒక శని పెట్టింది. ఆ శని ఎవరు, ఆయన పేరు కూడా నేను చెప్పదలచలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి లేకుండా చేశాడు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా కనీసం ప్రజల మధ్యకొచ్చి తెలుసుకున్న సందర్భాలు కూడా ఇప్పుడు చేయలేదు. 6 మాసాలకో 7 మాసాలకో సినిమా సెట్టింగుల మీద
జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తే మొత్తం ఎక్కడికక్కడ టెంట్లు వేయడం, ఏసీలు పెట్టడం. ఈ జిల్లాలో ఆర్టీసీ బస్సులు, విజయనగరం, విశాఖపట్నం ఆర్టీసీ బస్సులు, ఆడవాళ్ళు మేము రామన్నా సరే మీకు పథకాలు అందవు, మీ కష్టమైన బస్సులు ఎక్కండి అని బలవంతాన 6 మాసాలకు ఒకసారి 40,000 మందికి ఒక దగ్గరికి కూడబెట్టి ముఖ్యమంత్రి రావడం, 4 ముక్కలు చెప్పడం, వెళ్ళిపోవడం తప్ప 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇటువంటి గ్రామ సభ జరిగిందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అటువంటి సభలకి స్వస్తి పలికారు. ఇక నుంచి జనాల అవసరం లేదు. ఏ గ్రామానికి మనం వెళ్తే ఆ గ్రామస్తులందరం కూర్చుందాం, ఆ గ్రామస్తుల సమస్యలు విందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.